ఈ సర్వ సమన్వయ దత్తయోగంలో సాధన చేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలు సరే ఏంటనంటే, ఒకటి ఇది కావాలి అని అంటే దత్తభక్తుడు జిజ్ఞాసు, గురుభక్తుడు అందరు దేవతల్ని అంగీకరించాలి. నువ్వు రోజు అందరివి చేసుకోవాలని కాదు అర్థం, అంగీకరించాలి. తర్వాత రెండోది ఏంటంటే, అందరూ గురువుల్ని అంగీకరించాలి. నువ్వు ఒక గురువుని అనుసరించవచ్చు, కానీ నువ్వు ఏ గురువు రూపం ద్వారా నీకు ఆ గురువు యొక్క మార్గదర్శకత్వం లభిస్తుందో ఆ గురుతత్వం మార్గదర్శకత్వం వేరే రూపాల ద్వారా వేరే భక్తులకు కూడా అందుతుంది అనేటువంటి అవగాహన కావాలి. కాబట్టి అందరూ గురువుల్ని అంగీకరించాలి. రెండవది ఏంటంటే, అన్ని సగుణ నిర్గుణ ఆరాధన కూడా అంగీకరించాలి. ఇప్పుడేమో నేను ధ్యానం చేస్తామండి అంతా, అందుకని ధ్యానం చేసేవాళ్ళు గుళ్ళకెళ్ళక్కర్లేదు, విగ్రహారాధన చేయకూడదని కూడా చెప్పే ధ్యాన సంస్థలు ఉన్నాయి. సరే, అది కరెక్ట్ కాదు. ఏంటంటే సగుణారాధన అది వదిలిపెడితే ఏమవుతుంది అని అంటే అహంకారం వస్తుంది. ఏంటంటే నువ్వు ఒక శరీరం ధరించి ఉన్నంతకాలం నువ్వు అలా మామూలు ఒక నామరూపాలతో ఉన్నటువంటి భగవంతుని ఆరాధించక తప్పదు. అది కూడా భగవంతుడు దేనికోసం వచ్చాడు? రామకృష్ణ పరమహంస చెప్పారు, భగవంతుడు నిరాకారుడు అనేది ఎంత సత్యమో సాకారుడు అనేది కూడా అంతే సత్యమని చెప్పారు. అసలు ఒక నాణ్యానికి రెండు బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పారు. సగుణం నెట్టుకున్నాం ఏది ఒకటి జరిపేస్తే అది ఆ కాయిన్కి విలువే ఉండదు. కాబట్టి అలా సగుణం లేకపోతే అసలు నీకు నిర్గుణం గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. నీకు ఇప్పుడు అంతా బ్రహ్మము అంటే చెప్పేందుకు ఏముంటుంది? నువ్వు ఒక రూపం ధరించున్నావు అంటే నువ్వు ఒక రూపం సాకారమే కదా, నువ్వు సాకారము ధరించి ఉన్నాడు మానవుడు, మానవ శరీరం ఇదే కదా, ఒక రూపమే కదా, అది సగుణమే కదా. అది అవును, అది అసలు లేదు, అసలు ఏ రూపాలు లేవనుకో, అది చెప్పాల్సిన పనే ఉంది. ఉన్నది భగవంతు నిరాకుడని ఎవరికి చెప్తావు? శరీరం ధరించి ఉన్నవాడికి, వరే నీ శరీరం మాత్రమే భగవంతుడు కాదురా, నీ లోపల ఉన్నటువంటి వాడు భగవంతుడు అనేటువంటి చెప్పాల్సిన అవసరం వస్తుంది. అది లేకపోతే ఎవరికి చెప్తావు నువ్వు? కాబట్టి అసలు అది సగుణం లేకుండా నిర్గుణం ఉండదు. అసలు సగుణాన్నే ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మతత్వమే సగుణం అయింది. ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం విశ్వంగా మారింది. మళ్ళీ ఈ విశ్వానికి ఆధారంగా మనకు నిర్గుణతత్వం ఉందనే అవగాహన లేకపోతే ఈ మహామాయలో చిక్కుకుంటావు. నీకు అనేక ఆకర్షణలు అనేకవి ఉంటాయి ఇందులో. కాబట్టి ఇక్కడ దాన్ని నిరాకరించకూడదు ఒకటి. కాబట్టి ఆ సాకార నిరాకార సమన్వయం కావాలి అనేటువంటిది ఒకటి. ఈ మిగిలింది మూడవది ఏంటంటే, కొంతమంది ఏ మార్గాన్ని పట్టుకున్నారో అదే సర్వోన్నతమైంది, అది ఒకటే చెప్తారు. దానికే బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రమోటర్ లాగా ఉంటాడు. దాన్ని మించి మిగిలినవి వేరే దైవాలు కానీ వేరే గురువులు కానీ ఎవరు వాళ్ళ ముందు అంతా తీసుకట్టే అన్నట్టు చెప్తారు. అప్పుడు కూడా బ్రహ్మజ్ఞానానికి అర్హత రాదు. అప్పుడు కూడా ఏంటంటే ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు మూడు కూడా మూడు స్థితులే తప్ప అవి వేరు వేరు కాదు. అవి సాధనలో మూడు స్థాయిలు తప్ప మూడు కూడా. అసలు ఇంకా చెప్పాలంటే ఒక మహానుభావుడు గురువు గారు, అతను డాక్టర్ జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారు అని చెప్పని ఉన్నారు మహానుభావుడు. సరే, ఆయన ఎన్నో దత్తుడికి ఆయన నేరుగా చూనే అనేక గ్రంథాలు అందించారు. ఆయన గుప్తంగా అజ్ఞాతంగా దత్త వాంగ్మయాన్ని అందిస్తున్నాడు. సరే, ఆయన పరిచయం ఉంది, ఆయన గ్రంథాలు చదువుతూ ఉంటాను నేను. సరే, ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు త్రిమూర్తులే త్రిమతాచార్యులుగా వచ్చారా. ఇప్పుడు అంటే ఒకే దత్తుడే త్రిమూర్తులుగా ఉన్నాడు, త్రిమూర్తులుగా పనిచేస్తున్న ఒకే దత్తుడు ఒక రూపంలో వచ్చి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రెండవ రూపంలో వచ్చి దాన్ని ఖండించుకుంటాడు. ఒకే దత్తుడు వచ్చాడు అని చెప్పి త్రిమూర్తులు ఆ రూపంలో వచ్చారు. త్రిమూర్తుల ద్వారా ఒకే దత్తుడు వచ్చి ఒక బ్రహ్మ ద్వారా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, విష్ణువు ద్వారా ఇంకోటి ప్రతిపాదించి, ఇంకోటి ఏమో శివుడి ద్వారా ఇంకోటి ప్రతిపాదించి ఒకళ్ళు పరస్పరం ఖండించుకోడు కదా. అందుకని ఈ మూడు అవసరమే. మూడు అనేది అవి వాటి సమన్వయం కూడా. కానీ మనకి తారసపడే వాళ్ళు ఎక్కువ మంది ఏదో ఒకటి తీసుకుని అదే సర్వోన్నతమైందని చెప్తూ ఉంటారు. అద్వైతం సరే సర్వోన్నతం, అద్వైతం అల్టిమేట్ ట్రూత్ కరెక్టే. కానీ నువ్వు దానికి వచ్చేందుకు దానికి ముందు రెండు స్థితులు ఉన్నాయి. అసలు ఆ స్థితులతో సైమల్టేనియస్గా మూడు స్థితుల్ని నువ్వు అంగీకరిస్తూ ఉంటేనే నీకు అద్వైత పరబ్రహ్మానుభూతి అందుతుంది నీకు. కాబట్టి అలా అవి కూడా సమన్వయం చేసుకోవాలి ఒకటి. తర్వాత ఏంటంటే మనకి ఈ గురుపాదుకల్లో కూడా ఏంటంటే ఈ దత్త మార్గంలో గురు మార్గంలో పాదుకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, రూపానికి ప్రాధాన్యత లేదు యాక్చువల్గా. ఎందుకని అని అంటే
పాదుకలు అంటే పాదములు. పాదములు అంటే అసలు మనకి చాలా అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి పదము అంటే వాక్యంలో ఒక భాగంగా చెప్పుకుంటాం. ఒకటి గురు బోధకి సంకేతం పాదములు అంటే పద్యపాదం, మొదటి పాదం, రెండో పాదం అంటాం. సరే, అది కాకుండా ఇంకోటి ఏంటంటే భగవంతుడు నుంచి వచ్చాడు గురువు. వచ్చి దేనికి వచ్చాడు? మన భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళేందుకు వచ్చాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం, ఆయన ఫుట్ ప్రింట్స్లో నడవడితే మనం కూడా భగవంతుని చేర్చుకుంటాం. ఆయన భగవంతుడి నుంచే వచ్చాడు, మనకి మళ్ళీ భగవంతుడి దగ్గర మార్గం చూపించడానికి వచ్చాడు. ఆయన పాదాలు ఎప్పుడు మళ్ళీ భగవన్ముఖంగానే వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాదాల యొక్క అడుగుజాడల్లో మనం నడిస్తే మనం కూడా బ్రహ్మముని చేరుకుంటాము, భగవంతుని చేర్చుకుంటాము అనేందుకు సంకేతం. ఇక్కడ కూడా మళ్ళీ ఆయన బోధే వస్తుంది, మార్గమే వస్తుంది తప్ప రూపం రాదు. ఎందుకంటే ఆ రూపాన్ని వదిలిపెట్టేయాలరా అని చెప్పడం. పాదుకులకి ఎందుకు ఇచ్చారంటే పాదుకుల దగ్గరికి వచ్చాక కేవలం బోధే. ఇంకా ఆయన యొక్క జ్ఞాన స్వరూపాన్నే మనం ఆరాధించాలి, తత్వాన్నే ఆరాధించాలి పాదుకులు అన్నప్పుడు. ఇప్పుడు మామూలుగా 2 పాదాలు తీసుకున్నా కూడా ఇప్పుడు బాబా అలా చెప్పుకుంటూ ఉంటాం. ఒక కాలు మీద ఒక కాలు వేసి కూర్చుంటారు. తర్వాత ఒక కాలేమో, ఒక పాదం ఏమో ఈ మొత్తం ఈ ప్రపంచానికి అంతటికీ సంకేతం, నామరూపాత్మకమైన జగత్తుకి సంకేతం. రెండో పాదం ఏమో ఈ నామరూపాత్మకి ఆధారంగాను అతీతంగాను ఉన్నటువంటి ఆ చైతన్యానికి, విశ్వగతమైన సర్వగతమైన చైతన్యానికి సంకేతం రెండో పాదం. కానీ అలా తీసుకున్నా అది కూడా అంతే. కాబట్టి ఈ పాదుకుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈ రూపం చుట్టూతో అల్లుకున్నటువంటి మనం భక్తి అంతా కూడా సడలించబడుతుంది పాదుకుల దగ్గరికి వచ్చేసరికి. పాదుకులు చూసి ఇది ఎవరిని ఎవరూ చెప్పలేరు. వాడి ఎవరు తెచ్చుకున్నాడో వాడు చెప్తే తెలియాలి తప్ప వట్టి పాదుకులు చూపిస్తే అది ఏ గురువు ధరించి ఏ దేవుడు అని ఎవరూ చెప్పలేరు. గుళ్ళో చెటకోపం మీద పాదుకులే ఉంటాయి. ఏ చెటకోపం మీదైనా ఆ పాదుకులు అలాగే ఉంటాయి. అదే విష్ణువు వేరే, శివుడు వేరే అలా ఏమి ఉండవు. సరే, అలాగే ఏంటంటే ఈ పాదుకార్చనలో గల సమన్వయం తెలుసుకోవాలన్నమాట పాదుకలు అనేటువంటిది. అక్కడ దగ్గర వచ్చేసరికి ఏంటంటే గురుతత్వంలోకి, జ్ఞానంలోకి, ఆ గురువు మార్గంలోకి ప్రవేశించేందుకే అన్నమాట. అందులో సమన్వయం చేసుకోవాలి. సరే, ఇవంతా ఒకటి. హిమాలయ గురువులు నాకు అందించినటువంటి ప్రచోదనం కలిగించి ప్రజ్ఞా ప్రసారం చేసినటువంటి ఈ సమగ్రంగా పరబ్రహ్మ అనుభూతికి మార్గం ఏంటో ఎలా ప్రజెంట్ చేయాలి అనేటువంటిది ఆయన అనుగ్రహించినటువంటిది ఉందన్నమాట. అది ఏంటి అని అంటే ఇంకా ఇది అన్నిటికీ సరిపోతుంది. ఇంకా మనకి ఇంకా అందులో బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మానుభూతి కావాలనుకున్న వాళ్ళు 3 స్థాయిల్లో మనం సాధన చేసుకోవాలి. లేకపోతే 3 దేవాలయాలు ఉన్నాయి మనకి. ఆ 3 దేవాలయాల్లోనూ మనం ఆరాధించుకోవాలి అనేటువంటిది. అందులో మొదటిది ఏమిటి అని అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థ. మనకి ఈ దేవాలయాలు మహర్షులు మనకి ఏనాడో అందించారు. మనకి అనేక దేవతలు, మనకి బహుళ దేవతారాధన మనకంతా అనుమతించారు. కాబట్టి మన ధర్మంలో, హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఇప్పుడు అక్కడ కూడా మనం ఆలోచించవలసింది ఏమిటి అని అంటే విధానం ఏంటంటే, సరే ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వం, పరమాత్మ చైతన్యం, కానీ మనం స్మరణ సౌలభ్యం ఉండాలి కదా, సేవ చేసుకునే సౌలభ్యం ఉండాలి కదా, అసలు స్మరించుకోవాలంటే ఒక నామరూపాలు ఉండాలి కదా, వాటి పట్ల మన ప్రేమని వ్యక్తం చేయాలంటే దానికి ఏదో ఉపచారాలు ఉండాలి కదా, ఒక రూపం ఉండాలి కదా. సరే, వీటితోటి వాళ్ళు ఏం చేశారనంటే ఆ విగ్రహాలు పెట్టినప్పుడు కూడా ఎలా పెట్టారు, రాయిలో ఉండదు భగవంతుడే ఉండదు, తీసుకొస్తారు, దాన్ని విగ్రహంగా చెక్కుతాడు. చెక్కాక కూడా అందులో ఏం భగవంతుడు ఉండడం. సరే, అది ఆ తర్వాత దాన్ని ఏంటంటే తీసుకొచ్చి ఒక దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి పెడతారు, అప్పుడు కూడా ఉండదు. సరే, అక్కడ ఆ గుడిలో దాన్ని అది ఉన్న చోట ఆ పీఠ మీద దాన్ని పెడతారు, అప్పుడు కూడా ఉండదు. అప్పుడు ఆగమశాస్త్ర పండితులు ఉంటారు, వాళ్ళు అందులో ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆవాహన చేసి ఆ విగ్రహంలో ప్రవేశపెడతారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. చేసిన తర్వాత మనకు రోజు దానికి ఎలా పూజించుకోవాలి, ఎలా అభిషేకం కానీ అర్చనలు కానీ ఎలా చేయాలి, అవన్నీ చేస్తే ఆయన యొక్క భగవంతుడి యొక్క స్పరిశని ఆ విగ్రహంలో మనం ఆనందించవచ్చు, అనుభవించవచ్చు అని చెప్పి మనకి ఏర్పాటు చేశారు. దాని విధానం కూడా ఇచ్చారు. సరే, వీటిల్లో చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా ఇక్కడే ఆగిపోతున్నారు. ఇక్కడేంటంటే పుణ్యార్థ కర్మలు వేరు, జ్ఞానార్థ కర్మలు వేరు. పుణ్యకర్మలు మోక్షం ఇస్తాయని పొరపడతారు చాలామంది. పుణ్యకర్మలు మోక్షాన్ని ఇవ్వవు, పుణ్యమే ఇస్తాయి. పుణ్యకర్మలు అంటే మనం చేసేటటువంటి అన్ని ఉపచారాలు, ఏవి ఉండి మనకి అష్టోత్తరాలు, సహస్రనామాలు, అభిషేకాలు, కళ్యాణాలు,
లేకపోతే ఇక మన ఇంట్లో చేసిన, గుళ్ళలో చేసిన, క్షేత్రాల్లో చేసిన, ఏవి చేసినా ఇవన్నీ కూడా దాన ధర్మాలు అన్నీ పుణ్యార్థ కర్మలు, పుణ్యం వస్తుంది. అవి చేస్తూ ఉండాల్సింది. ఆ పుణ్యం కూడా మనకు అవసరమే. ఎందుకంటే ఆ పుణ్యం దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం గృహస్థులం కాబట్టి మనకి ఏవో ఒక అవసరాలు, కోరికలు ఉంటాయి కాబట్టి అవి తీరడానికి పనికొస్తాయి, తీరుతాయి. తీరితే అయిపోతూ ఉంటాయి, మళ్ళా చేసుకుంటూ ఉండాలి, మళ్ళా తీరుతూ ఉంటే మళ్ళా చేసుకుంటూ ఉండాలి, ఆరాధనలు చేసుకుంటూ ఉంటే నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే జ్ఞానం అనేది ఎప్పటికీ రావట్లేదు. ఎందుకనంటే కేవలం ఒక్క ప్రశ్న వేసుకుంటే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. ఆ ఒక్క ప్రశ్న కూడా వాళ్ళకి రాకుండానే కొన్ని కోట్ల మంది జీవితాలు గడిచిపోతున్నాయి. అదేంటంటే ఆ ప్రశ్న, ఇదిగో ఈ విగ్రహాల్లోకి వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేశారు, ఆవాహన చేశారు. అంటే ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి విగ్రహంలో ప్రవేశపెట్టారు. ఇది ఒరిజినల్ కాదు, ప్రతీక. ఇది ప్రతీక మాత్రమే, ప్రతిమ అది ప్రతీక మాత్రమే. కాబట్టి ఈ ప్రతీకలోకి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఎక్కడి నుంచి ఆవాహన చేశారు అనే ప్రశ్న ఒక్కళ్ళకైనా ఈ దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి వస్తుందా? అంటే రావాలని కోరుకుంటున్నాను, దానికి తగ్గ వాతావరణం గుళ్ళో ఏర్పడాలని కోరుకుంటున్నాను నేను. ఆ ప్రశ్న రావట్లేదు. యాంత్రికంగా చేసుకుంటున్నాం, ఏదో కొద్దిపాటి పుణ్యం వస్తుంది, అలా గడిచిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించుకుంటాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఆగమశాస్త్ర పండితులు వచ్చారు. మనం చూస్తూ ఉండగా ఇవన్నీ జరిగిన దేవాలయాలు బోళ్ళని చూస్తున్నాం కదా, చేస్తున్నారు. అదే ఇలా ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అంటే, ఇలా వీళ్ళు వేరే ఎక్కడైనా ఉంటారా? రాముడు వేరే లోకంలో, కృష్ణుడు వేరే, వీళ్ళందరూ ఇవే వేషాలు మనం వేసుకుని ఎక్కడైనా కూర్చుని ఉంటారా? లేకపోతే ఏంటి, ఇందులోకి ఎక్కడి నుంచి ఆవాసం చేస్తున్నారు అక్కడ? తర్వాత ఇంకో పరమ రహస్యం ఏంటంటే, ఈ ప్రాణప్రతిష్ఠకి ఒకటే మంత్రం ఉంటుంది, ఒకే విధానం ఉంటుంది. అదేంటంటే రాముడు విగ్రహానికి చేసే ప్రాణప్రతిష్ఠ మంత్రం వేరే, శివుడి దానికి చేసేది వేరే, ఆంజనేయ స్వామికి చేసే ప్రాణప్రతిష్ఠ మంత్రాలు వేరే ఉండవు. ఈ చాలామందికి సామాన్యులకు తెలియనటువంటి విషయం అది. ఇప్పుడు ఒకే చైతన్య శక్తి, ఒకే పరబ్రహ్మ శక్తిని, ఒకే పరమాత్మ శక్తిని ఇక్కడ రాముడి విగ్రహం ముందే చెక్కి అందులోకి రావాలని ఆవాహన చేస్తున్నావు కాబట్టి ఆ రూపం ద్వారా అది పనిచేస్తుంది. ఒకే మహాప్రాణశక్తి, ఆ మహాప్రాణశక్తి అందాం, పోయిన ప్రాణప్రతిష్ఠ అంటున్నారు కాబట్టి ఆ మహాప్రాణశక్తి శివలింగంలోకి ఆవాహన చేస్తే శివలింగంలోకి వస్తుంది. ఇలా విష్ణుమూర్తి విగ్రహంలోకి లక్ష్మీనారాయణలోకి వస్తుంది. అలా ఏ విగ్రహంలోకి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేస్తే అందులోకి వస్తుంది. ఈ విగ్రహ రూపాలు నువ్వు చేసి పెట్టినవే తప్ప ప్రాణప్రతిష్ఠ వేరే మంత్రాలు ఆగమశాస్త్రంలో లేనే లేవు. అసలు ఎవరైనా అడిగితే చెప్తారు, అడగరు కదా, ఈ ప్రశ్న వెయ్యరు కదా, రాదు కదా, అది మాయ అంటారు. కాబట్టి ఇది ఒరిజినల్ కాదు అనేటువంటిది.